ఎస్. ఏంటి నువ్వనేది? అక్క నిన్నెందుకు కిడ్నాప్ చేస్తుంది? ఇప్పుడే నేను సుభద్రతో మాట్లాడాను. ప్లీజ్ ఇంత దారుణంగా మాట్లాడికే. నువ్వు పూజార్ని దాచిపెట్టినంత మాత్రాన అన్నయ్య తెచ్చిన సంబంధం చేసుకుంటానని కల్లో కూడా అనుకో. ఇప్పుడు చూడు, ఆ సుభద్ర ఉచ్చులో బిగుసుకున్న పిచ్చుకల గిలగిల కొట్టుకు. మెల్లగా తిను. నా ఆయుష్ తర్వాత ముందు నువ్వు పోయేలా ఉన్నావు. వాటర్ తాగు. మీ భార్యాభర్తల్ని చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు హరికృష్ణ. చింతామణి, నీలాంటి వాళ్ళు నిలబడాల్సింది గుమ్మం బయట, నట్టింట్లో కాదు. వెళ్ళో. ఇదే న్యాయం హరికృష్ణ. ఊరందరికీ నాయకుడివి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరికీ సమానంగా న్యాయం చేసేవాడివి. నువ్విలా చేస్తావని అనుకోలేదు. మా ఆయనేం చేశారు? ఇంటింటికి వెళ్ళి పేరు పేరున పత్రికిచ్చి నీ చెల్లెలి పెళ్లికి రమ్మని ఆహ్వానించు. నా ఇంటికెందుకు రాలేదు? నీలాంటి వాళ్ళు నిలబడితే పచ్చని పెళ్లి పందిరి కూడా మాడి మసైపోతుంది. పిన్నిగారికి నా మీద ఇంకా కోపం పోయినట్టు లేదు. ఎప్పటికీ పోదు. ముందు నువ్వు బయటికి నడు. చచ్చిన పాము మీద అంత కోపం ఎందుకు ఆరి? ఊరందరిది ఒక దారి, ఉలిపికట్టదొక దారి అని ఊరంతా నిన్ను నీ కుటుంబాన్ని గౌరవించి నీ మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటే నేను మాత్రం నిన్ను వ్యతిరేకించాను. ఏదో బావుకుందామని బొక్కబోర్లా పడ్డాను. నీకు ద్రోహం చెయ్యాలనుకుని నేను జైలు పాలయ్యాను. ఆ జైల్లోనే నాకు జ్ఞానోదయమైంది. ఇక మీదట నేను కూడా నీ మనిషినే. దయచేసి నన్ను క్షమించు. నా భర్త ఎవరినైనా క్షమిస్తారు గాని నిన్ను మాత్రం క్షమించరు. నువ్వు మారాను అంటే నమ్మడానికి మేమేం పిచ్చివాళ్లం కాదు. నిజం శిరీష, నేను పాత చింతామణినే అయితే ఇప్పుడు నాకు దొరికిన ఆయుధంతో మిమ్మల్నందర్నీ నడివీధిలో నిలబెట్టేదాన్ని. ఎంత ధైర్యం నీకు? నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? ఏంటి నీకు దొరికిన ఆయుధం? ముందు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నేను మారానంటే మీరు నమ్మడం లేదు. అందుకే చెప్పక తప్పడం లేదు. నటించింది చాలో, పాయింట్కి రా. అర్చన పెళ్లి
ఏంటి నువ్వనేది? నువ్వు పెళ్లి ముహూర్తం నిర్ణయించావు. అదే రోజున పెళ్లి అని ఊరందరికీ చెప్పుకున్నావు. కాని నీ చెల్లెలికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. చింతామణి! నీ చెల్లెలి మెడలో తాళి కట్టింది పంచాంగం పరమేశ్వరి కొడుకు కాదు, సుభద్ర మేనమామ కొడుకు పూజారి. ఇప్పుడు చెప్పు, నిజంగా నీ పరువు తీయాలి అనుకుంటే ఆల్రెడీ పెళ్ళైపోయిన నీ చెల్లెలికి మళ్ళీ పెళ్లి చేయబోతున్నావన్నా ఈ ఒక్క పాయింట్ చాలదా? ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు నవ్వుల పాలవడం కాదు. ఎంత కాదనుకున్నా మనం ఒకటి. అందుకే ఈ సమస్య నుంచి బయటపడమని హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆగో! నేను కల్లో కూడా సహించలేని నింద నా చెల్లెలి మీద వేశావు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా చెల్లెలు తప్పు చేయదు. అదిప్పుడు నీ ముందే నిరూపిస్తాను. ఆ తరువాత తేలుస్తా నీ సంగతి. అన్నయ్య, ఎక్కడున్నావు? చాలా ముఖ్యమైన పని మీద ఉన్నానన్నయ్య. ఇక్కడ అంతకన్నా ముఖ్యమైన పనుంది. ఇంటికి రా. అది కాదన్నయ్య, నేను ఆలస్యం చేస్తే అవతల. ఇంకేం చెప్పకో, ఇంటికి రా. అలాగే అన్నయ్య. వస్తోంది. నటించుకు. పూజారిని ఎందుకు కిడ్నాప్ చేశావు? పూజారికి ఏదైనా జరగరాంది జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నువ్వు పూజారిని దాచిపెట్టినంత మాత్రాన అన్నయ్య తెచ్చిన సంబంధం చేసుకుంటానని కల్లో కూడా అనుకో. సుభద్ర, సుభద్ర, వదినా. ఏం జరుగుతోంది అసలు? అర్చనకి పూజారికి పెళ్ళయిందా? ఆ చింతామణి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటోంది. నేను నమ్మలేకపోతున్నాను. నీకేమైనా తెలిసుంటుందని వచ్చాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు?
అది నిజమే వదినా. భగవంతుడా, ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియక చచ్చిపోతున్నాను. అర్చన ఎంత పని చేసింది? మనతో ఒక్క మాట చెప్పొచ్చు కదా. మీ అన్నయ్యతో పోట్లాడైనా ఆ పూజారితోనే పెళ్లి చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఒక పక్క పెళ్లి రోజు దగ్గరికొస్తోంది. చెల్లెలికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలిస్తే మీ అన్నయ్య ఏం చేస్తారా అని భయంగా ఉంది. ఇందులో పూజారి తప్పేమీ లేదు వదినా. పూజారికి తెలియకుండానే అర్చన మెడలో తాళి వేయించుకుంది. అవునా? కానీ మీ అన్నయ్యకి ఇదేం అర్థం కాదు. చెల్లెల్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడని పూజారిని నరికేస్తాడు. అందుకే వదినా, అర్చనని ఆ తాళి తీసేయమన్నాను. పూజారిని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నాను. కానీ ఆ పూజారిని ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? అది నేనే చేశానని అర్చన నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళింది. నువ్వు చేసావందా? అర్చనకి పిచ్చిగాని పట్టలేదు కదా? నేనే కిడ్నాప్ చేశానని పూజారి చెప్పాడంట. ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావడం లేదు వదినా. అన్నయ్య కోపం నుంచి వాళ్ళిద్దరినీ కాపాడాలనుకున్నాను. నిజం తెలిస్తే అన్నయ్య ఏం అఘాయిత్యం చేసుకుంటాడో అన్న భయంతో అన్నయ్యని కాపాడాలి అనుకున్నానో తెలియదు. కానీ వాళ్ళిద్దరితో కొంచెం కఠినంగానే మాట్లాడాను. అందుకే నన్ను అనుమానిస్తున్నారు. చెప్పొదినా, నేనలా భయపడ్డా ఆ పెళ్లి చెల్లదు అనడు తప్ప? లేదు లేదు, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. అవతల మీ అన్నయ్య ఈ పెళ్లి నిజమో కాదో తెలుసుకోవడానికి అర్చనకి ఫోన్ చేశారు. అర్చన వస్తోంది. చింతామణి ఇంట్లోనే ఉంది. ఈ పెళ్లి విషయం తనకెలా తెలిసింది? అది తర్వాత సుభద్ర. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. నువ్వు ఇంట్లో నుంచి కదలకు. ఏంట్రా, అర్చన ఇంకా రాలేదు? ఈ పిశాచి ఏదో వాగిందని నట్టింట్లో ఈ పంచాయతీ ఏంటి? తర్వాత చూసుకుందాం. లేదో ఇప్పుడే తేలిపోవాలి. ఊళ్ళోకి దిగావో లేదో మొదలు పెట్టావు కదే రాక్షసి. ముందు నువ్వు బయటికి నడు. నోర్మోయ్, నా ఇంట్లో నిలబడి నా చెల్లెడి మీద నింద వేసింది వదలడం. రామ్మ అర్చన, ఏమైందన్నయ్య? చూడు తల్లి,
నేను నీ గౌరవంగా పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని పిచ్చి కూతురుకొస్తోందమ్మా. నాలుక తెగ్గొయ్యాలన్నంత కోపం వచ్చింది, కాని ఆ పని నీ చేత చేయించాలని ఆగాను. ఏవండి, నోరు మూయమన్నానా? నువ్వు చెప్పమ్మా, నువ్వు ఆ పూజారిని పెళ్లి చేసుకున్నావంట, అది అబద్ధమని ఒక్క మాట చెప్పు. మాట్లాడవేమే? చెప్పర్చనా, నువ్వు పూజారిని పెళ్లి చేసుకోవడం అబద్ధమని చెప్పి నా నాలుక తెగ్గొయ్యి. చూసావా ఎంత ధైర్యమో దీనికి? అది అబద్ధమని ఒక్క మాట చెప్పు, నాలుగు కాదు, గొంతు కోసేస్తాను. చెప్పమ్మా, అది అబద్ధమని చెప్పు. హరి, ఆడపిల్ల మౌనంగా ఉంది అంటే సగం ఒప్పుకున్నట్టు, సగం ఒప్పుకోనట్టు. నువ్వు కాదు, నేను నిరూపిస్తా. చూడు హరి, నీ చెల్లెల మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎగతాళి చేస్తున్న ఈ తాళిని చూడు. ఇప్పుడేమంటావు? ఎవరి గొంతుకొస్తావు? ఇదే రుజువు పంచాయతీలో జరిగితే నీ పరువు ఏమయ్యేది? పంచాంగం పరమేశ్వరికి తెలిస్తే నీ బ్రతుకేమయ్యేది? రాక్షసి! ఏమండి, ఏంటండి ఆవేశం? చంపేస్తారా? అమ్మా, అమ్మా, అర్చన, అర్చన, అర్చన. చావు చాలా చిన్న శిక్ష, తప్పుకో. వద్దండి, తెలుసో తెలియకో తొందరపడి ఉంటుంది. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచించాలి? ఇది చేసిన పనికే నా తల తిరిగిపోతోంది, పిచ్చెక్కిపోతోంది. అర్చన, అర్చన, అర్చన. నువ్వు నన్ను ఆపకో, జరుగో. మీకు దండం పెడతానండి. ఏమిటి వద్దండి. హరి, నీ ఆవేశం చూపించాల్సింది ఈ అమాయకురాలి మీద కాదు. పూజారిని ప్రేమించడం అర్చన చేసిన తప్పే. కాని
పెళ్లి నిర్ణయం మాత్రం అర్చనది కాదు, సుభద్ర. అవును, అర్చనకి పూజారికి పెళ్లి చేసింది సుభద్ర. నోర్మయ్, పిచ్చివాగుడు వాక్కు. సుభద్రకి ఈ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. ఉంది. ఈ పెళ్లి చేయాల్సిన అవసరం సుభద్రకేంటి? ఆ సుభద్రకే ఉంది. ఈ హరి చాలాసార్లు ఆ సుభద్రని చాలా రకాలుగా అవమానించాడు. అంతా మనసులో పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు దొరికింది, దెబ్బతీసింది. నిజం చెప్పాలంటే ఒక ప్లాన్ ప్రకారం పూజారిని ఊళ్ళోకి దించింది. అర్చన మీదకి ఉసిగొలిపింది. అర్చనని వల్లో వేసుకోమని చెప్పింది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే సుభద్రకు కూడా ఈ ఇంటి మీద అధికారం దొరుకుతుంది. అందుకే పెళ్లి చేసింది. మరొకరితో సంబంధం ఖాయం చేసుకున్నాక ఆ పెళ్లి చేస్తే హరి సమస్యలో పడిపోతాడు. ఆ రకంగా నలుగురిలో నిలబెట్టి ఈ హరి మీద ప్రతీకారం తీర్చుకోవచ్చని ప్లాన్ చేసింది. సుభద్ర, ఏమండి? సుభద్ర, సుభద్ర, సుభద్ర.